హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ధర్మస్థలపై రోజు రోజుకి ఒక కొత్త విషయాలు అయితే బయటకు వస్తున్నాయి మేడం. ఇప్పటి వరకు శవాలను తవ్వితే ఒక 15 శవాల వరకు అంటే ఎముకలు బయటకు వచ్చాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఇవి నిజంగా అక్కడ అమ్మాయిలు చనిపోయిన శవాలా, లేకపోతే అక్కడ ఊర్లో చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టినయా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇది మరొకటి ఏం వినిపిస్తుందంటే హిందూ ధర్మంపై అంటే ధర్మస్థలపై మాయని మచ్చ తీసుకురావడానికి ఇదంతా ఒక అపోహ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు దీంట్లో మనం ఏది నమ్మాలంటారు? నమస్తే అండి. ముఖ్యంగా ధర్మస్థలి ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చేదేంటంటే శ్రీ మంజునాథుని స్వయంభూ అని. అక్కడ అమ్మవారు కన్యకా పరమేశ్వరి, కన్యాకుమారి అమ్మవారి రూపంలో ఉంటారని. తర్వాత స్వామివారు స్వయంభూనే కాకుండా అక్కడ ముండెం స్వరూపంలో ఉంటారని. నేత్రా నది పరివాహ ప్రాంతాల్లో ధర్మస్థలి ఉందని. కర్ణాటకకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఒక పుణ్యక్షేత్రంగా అది పేరుగాంచిందని. సో ఇక్కడ శ్రీ మంజునాథునికి సంబంధించినటువంటి అంటే చాలా చోట్ల మీరు చూసుంటారు బహుశా కాశీ పరిసర ప్రాంతాల్లో అక్కడే హరిశ్చంద్ర ఘాట్ దగ్గర శవాల్ని కాల్చడం, శవాలకి సంబంధించినటువంటి చితిని అంటించడం. అది అంటే మీరు గమనిస్తే శ్మశానంలో శివుడి విగ్రహాలు పెడుతుంటారు, శివుడి రూపాలు పెడుతుంటారు. అంటే మనము అంటే విష్ణు రూపం అయినటువంటి వ్యక్తిని మనం బ్రతికుండగా ఎంత పూజించినా చనిపోయినప్పుడు ఓం నమ శివాయ అంటూ నారాయణ మంత్రంతో శివుని చెంతకు చేరతాం, శివోహం అయిపోతాం, శివైక్యం చెందుతాం అనేటటువంటి ఒక నానుడి ఉంటది. సో ఇక్కడ నాకు తెలిసి అసలు నాకు అర్థం కాదు. ఎప్పుడో 1998 నుంచి 2014 వరకు జరిగిన ఘటనలు అంటూ 2024, 25 టైంలో ఇతను బయటకు వచ్చి 25లో బయటకు వచ్చి ఇతనిచ్చిన కంప్లైంట్ అది ఎంత వరకు కరెక్ట్ అని నార్కో అనాలిసిస్ ఇతనితో ముందు ఒకసారి చేయించి ఉండాల్సింది. ఎందుకంటే అతను తవ్వమంది ఏ పార్లమెంట్ సందుల్లోనో అసెంబ్లీ గొంతుల్లోనో కాదండి, ఒక పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాల్లో. అందులో కూడా ఎంతో మంది రేప్ కి గాబడినారు, పసి బిడ్డలను కూడా ఇక్కడే పూడ్చిపెట్టినానని చెప్పినాడు. చెప్పిన వాడు ఎంతవరకు కరెక్ట్ చెప్పినాడో నార్కో అనాలిసిస్ టెస్ట్ అతని అంగీకారంతో చేయించాలండి. ఎందుకంటే కోర్టు రూల్ ఉంది కాబట్టి అతని అంగీకారంతో నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించి తద్వారా తీసుంటే బాగుండు. అయినా సరే ఓకే, ఎనీవే ఒక ఆడబిడ్డలకు జరిగిన అత్యాచారాలను వెలుగులోకి తీసుకురావాలి అంటూ మనం చేసినటువంటి ప్రయత్నం 100% కరెక్ట్ అండి. బట్ నాకొస్తున్న అనుమానం ఏంటంటే సర్వసాధారణంగా శివాలయాలు పరిసర ప్రాంతాల్లో చనిపోయిన వారు అంటే చిన్న పిల్లలుగా అంటే 12 ఏళ్లకి 15 ఏళ్లకి యాక్సిడెంట్ లోనో, అనారోగ్యవశాత్తు లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ లోనో, సూసైడ్ లోనో చనిపోయిన వాళ్ళని కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ శివాలయం పరిసర ప్రాంతాల్లో పూడ్చిపెడితే గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మీరు గమనిస్తే అంత చనిపోయిన డెడ్ బాడీని కూడా కాశీకి ఎందుకు తెస్తారంటే పైన మోక్షం వస్తుంది, మోక్షం కలుగుతుంది అనేటటువంటి నానుడితో. సో బహుశా నేత్రా నది పరివాహ ప్రాంతం అంతా తొందరగా డీకంపోజ్ అయిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడేమన్నా డెడ్ బాడీని పూడ్చిపెట్టినారా? ఎందుకంటే ఇది ఒక హిందూ ధర్మం మీద, హిందూ సమాజం మీద, లేకపోతే హిందూ మతం మీద జల్లుతున్నటువంటి బురద కూడా అని అనుకోవచ్చండి. ఎందుకంటే నిజంగా ఒక ఆడబిడ్డకి అన్యాయం చేసి, ఒక ఆడబిడ్డని అన్యాయం చేసి ఒకవేళ రేప్ చేసిన వాడు ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పూడ్చిపెడతాడు? వాడు ఎక్కడో అడవుల్లో పడేసి ఉండేవాడు కదా. అంటే ఇక్కడికే తీసుకొచ్చి ఎందుకు రేప్ చేసి ఉండేవాడు? లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళని ట్రస్ట్ వాళ్ళే ఒకవేళ రేప్ చేసి చంపేస్తే ఆధారాల కోసం ఇక్కడే పూడ్చిపెడతారా? లేదు కదా, తీసుకొని వెళ్ళి ఎక్కడో పూడ్చిపెడతారు కదా. అంటే ఏ డెడ్ బాడీలైనా కొండల్లో, గుట్టల్లో, సముద్రాల్లో, నదుల్లో దొరికేది ఎందుకంటే ఆధారాలు లేకుండా ఉండడం కోసమే వారు అంత దూరంలో పడేస్తుంటారు. అటువంటిది ధర్మస్థలి పరిసర ప్రాంతాల్లో ఇన్ని డెడ్ బాడీలు పూడ్చాడన్నటువంటి ఆ మున్సిపల్ అధికారి మీద నాకు కొంచెం అనుమానంగా ఉందండి. ఎందుకంటే తప్పు చేసిన వాడెవడు ఆధారాలని వాడి కింద కూర్చోబెట్టుకొని తప్పు చేయడు. ఇప్పుడు ఎవరైనా కూర్చున్న దగ్గర బాంబు పెట్టుకొని కూర్చుంటారా అండి? లేదు కదా. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒకవేళ డబ్బుల కోసమో లేకపోతే అమ్మాయిని అఘాయిత్యం, అత్యాచారం చేసినా ఆ డెడ్ బాడీని ఏ సముద్రం దగ్గర, ఏ కొండ గుట్టల్లో, లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర పడేస్తుంటాం కదా సర్వసాధారణంగా. మరి డెడ్ బాడీలన్నీ ఇక్కడెందుకు పడేసినారు? ఇక్కడెందుకు పూడ్చిపెట్టినారు? ఒకవేళ మున్సిపల్ అధికారితో కొంతమంది డెడ్ బాడీలు ఇచ్చి పూడ్చిపెట్టి ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ రేప్ జరిగి ఎందుకు పూడ్చిపెట్టారు అనుకుంటారు? చిన్న వయసులో చనిపోయిన వారిని మోక్షం కోసం శివుని దగ్గరే అక్కడ
కాలిస్తే మోక్షం దొరుకుతుందనే కదా చాలా మంది పసిబిడ్డల్ని, చిన్న బిడ్డల్ని, చనిపోయిన వాళ్ళని, వృద్ధులు వారి కోరిక కూడా కాశీ దాకా వచ్చి హరిశ్చంద్ర ఘాట్ దగ్గర తగలబట్టించుకునే గల కారణం ఏంటంటే మోక్షం వస్తుంది. చనిపోయేటప్పటికి కాశీలో చనిపోవాలి. కాశీలో నిద్ర చేయాలి. ఇవన్నీ కాశీ అనేది కాదండి. శివునికి సంబంధించిన ఏ స్థలమైనా సరే మోక్షానికి అదే మార్గమండి. అంటే నమ్ముకున్న కొన్ని సిద్ధాంతాల ప్రకారం. సో, అందుకని అలా జరిగి ఉండొచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు మీరు తీస్తున్నటువంటి బోన్స్ కానీ, ఎముకలు కానీ, వాటికి వయసు పరీక్ష చేయాలి. తర్వాత ఆ ఎముకలు అంటే ఒక మనిషి ఆడబిడ్డేనండి, మగబిడ్డ చనిపోయారు. మొత్తం ఎముకలే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎముకకి టెస్ట్ చేసి ఈ ఎముకకి రేప్ అయిందా? లేకపోతే ఈ ఎముక మీద అత్యాచారం చేసినారా? ఈ వ్యక్తి మీద దాడి చేసినారా అంటే పుర్రె ఒక దగ్గర దొరికిద్ది, కాలొక దగ్గర దొరికిద్ది, చెయ్యొక దగ్గర దొరుకుతది. DNA టెస్ట్‌లు చేస్తూ ఉంటారు. అసలు ఓకే. తప్పులేదు. అది కూడా చేయొచ్చు తప్పులేదు. కానీ ఈ చెప్పిన వ్యక్తి ఎంతవరకు కరెక్ట్‌గా చెప్పాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటేంటంటే నిజంగా తప్పు చేసినోడు అక్కడికే ఎందుకు పాతిపెడతాడు అనేది మీరు ఆలోచించాల్సిన విషయం. ఎవరైనా తప్పు చేసినోడు ఇంకో ప్లేస్‌కి తీసుకెళ్తారు. ధర్మస్థలంలో ఎందుకు పూడుస్తారు? ఇక్కడికి ఎవరికి అంటే ఇక్కడ పూడిస్తే ఏ అనుమానం రాదనా? లేకపోతే ఇవాళ కాకపోతే రేపైనా వాడు నిజం చెప్పేస్తే ఇక్కడే దొరికిపోతాయనా? ఒకవేళ దొరికిపోతే నింద ధర్మస్థలం మీదేసేసి మనం తప్పించుకోవచ్చనా? సో, చాలా రకాలుగా ఆలోచించాలండి. అంటే, ఒక కోణంలోనే ఆలోచిస్తే ఇది అవ్వదండి. ఎందుకంటే, ఎక్కడో, ఎక్కడో ఇళ్ళ దగ్గరనో, లేకపోతే ఒక, ఒక అసెంబ్లీ దగ్గరనో, ఒక పార్లమెంట్ దగ్గర, ఒక బిల్డింగ్ దగ్గరనో, లేకపోతే కలెక్టర్ ఇక్కడ గాదు మనకి కూర్చోబెట్టింది. ఒక టెంపుల్ పరిసర ప్రాంతాల్లో. ఎస్ సో, మేడం. టెంపుల్‌లో వారు తప్పు చేసినా టెంపుల్ పరిసర ప్రాంతాల్లో పూడ్చిపెట్టరు. ఎక్కడో దూరంగా ఆధారాలు దొరకకుండా పూడ్చిపెట్టాలనే చూస్తారు. లేకపోతే బయట వాళ్ళెక్కడన్నా తప్పు చేసి అత్యాచారాలు చేసినా ఇంత దూరం తీసుకొచ్చి ధర్మస్థలంలో ఎందుకు పూడ్చిపెట్టారనేది ఒక డౌటు. ఒకవేళ ఎక్కడో తప్పు చేసి ధర్మస్థలంలో పూడ్చిపెడితే ఆ నింద ధర్మస్థలం మీదకెందుకు అంటుతుంది? అంటే శివుడికి కూడా మచ్చ అంటించాలని చూస్తున్నారా? అంటే, అంటే ఇక్కడ హిందూ ధర్మంలో అమ్మాయిల్ని ట్రస్ట్ వాళ్ళు రేప్ చేసి చంపేస్తానంటున్నారా? ఆశ్రమాలు పెట్టుకున్న డేరా బాబాని మేము చూసినాము. తర్వాత ఎంతో మంది బాబాలను చూసినాము. వాళ్ళు వేరు, స్వయంభూ లింగం వేరు. ఒకవేళ ఇక్కడ ట్రస్ట్‌లో ఉండే వాళ్ళు గూడా తప్పు చేసి ఉంటే అక్కడే పూడ్చిపెట్టారు అనేది ఒక బ్లైండ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్‌లో. పోనీ అక్కడే ఉండేవాళ్ళు పూడ్చిపెట్టినా ఇక్కడ విషయాలు వెలుగులోకి రావు అనుకోని పూడ్చిపెడితే మాత్రం తొక్కిపెట్టి నారతిస్తాడు పరమశివుడు. ఊరుకోడు. ఇవాళ కాకపోతే రేపైనా బయటకొస్తుంది. బహుశా అలా వస్తుందేమో. ఎందుకంటే ఆ ట్రస్ట్ బోర్డ్‌కి సంబంధించిన ఒక వ్యక్తి తన తమ్ముడు మా అన్న చైర్మన్‌గా ఉన్నాడో, లేకపోతే ట్రస్టీగా ఉన్నాడో, మీరు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తుంటే ఆ నింద మా మీద పడుతుందని రాస్తున్నాడు. అంటూ దీని మీద గ్యాగ్ ఆర్డర్ కూడా తీసుకురావాలని చూసినారండి. ఆ గ్యాగ్ ఆర్డర్ అనేది సుప్రీం కోర్ట్ వారు ఇవ్వలేదు. హైకోర్ట్‌కెళ్ళి తెచ్చుకోండి. ఈ విషయాలు ప్రజలకు తెలియాలి కదా! మీరెందుకు తవ్వుతున్నారో, ఎలా తవ్వుతున్నారో, తవ్వి ఏం తీస్తున్నారో, తీసిన డెడ్ బాడీలు ఎవరివో ఇవన్నీ తెలియాలి కదా! పబ్లిక్ తెలియకుండా, మీడియా ముఖంగా రాకుండా ఎట్లా అంటూ ఈ గ్యాగ్ ఆర్డర్ ఈస్ నాట్ కరెక్ట్ అంటూ సుప్రీం కోర్ట్ మీరు వెళ్తే హైకోర్ట్‌కి వెళ్ళండి అన్నారు కాబట్టే మనం ఈరోజు దాని గురించి చర్చించుకుంటున్నాం. కానీ కంపల్సరీ మనం చర్చించుకోవాలి. దేవుడి పేరు చెప్పి మోసం చేస్తున్నటువంటి ట్రస్టులు గాని, లేకపోతే ధర్మకర్తలు గాని, ఇవాళ వాళ్ళందరినీ ప్రజలు ఉపేక్షించినా, అధికారులు శిక్షించలేకపోయినా, ఏ దేవుడి నీడలో వారు తప్పు చేస్తున్నారో ఆ దేవుడు తప్పక వదలడు. చూసారా మరి నిజంగా తప్పు చేసుంటే 10, 14 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇప్పుడు వెలుగులోకొచ్చే అవకాశాలున్నాయి విషయాలు. సో, వాట్ ఎవర్ ఇట్ మే బి నిజమైన విషయాలు వెలుగులోకి రావాలి. తప్పు చేసిన వారు ఎవరి వారైనా, ఎంతటి వారైనా, ఏ ప్రభుత్వ అండదండల్లో ఉన్నా సరే, చట్టం దృష్టిలో తప్పించుకోలేరు. చట్టం దృష్టిలో వెసులుబాటు నుండి తప్పించుకున్న పరమశివుని దృష్టిలో ఎవ్వరు తప్పించుకోలేరనేది నా వాదనండి. రైట్. థాంక్ యూ మేడం. నమస్తే.